హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎప్పుడు చేసినా ఒకే విధంగా ఒకే టేస్ట్తో వచ్చేలా చేసేద్దాం రండి. ముందుగా 1/2 kg చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ ఈవెన్గా కట్ చేయించుకొని తీసుకోవాలండి. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు అన్నీ కలిపి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని కనీసం 1 గంట పాటు నాననివ్వాలి. 1 గంట తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మసాలా పట్టించిన చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత వేసుకొని చికెన్ అయితే మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే బాగా ఫ్రై అయ్యిందండి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని మగ్గించుకోవాలి. చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా కానీ లేత చికెన్ అయితే తీసుకోండి. చాలా త్వరగా ఫ్రై అవుతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. చికెన్ ఫ్రై టేస్ట్గా రావాలంటే స్టోర్ చేసింది కాకుండా అప్పటికప్పుడు తాజాగా నూరిన మసాలా వేసుకోండి. చికెన్ ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అయితే వేసుకోవాలి. నాకైతే చికెన్ ఫ్రై రెడీ అవ్వడానికి 45 మినిట్స్ పట్టిందండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చారు, పప్పుచారు కాంబినేషన్తో చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.